Welcome to Finacle Tuitions. My name is డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి ప్యూర్ సబ్స్టెన్సెస్. ప్యూర్ అంటే గోల్డ్ తీసుకోండి, ప్యూర్ గోల్డ్ అంటాం. సో ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెక్టర్ గోల్డ్ ని ప్యూర్ గోల్డ్ అంటాం. అలాగే ప్యూర్ వాటర్ అన్నాం అనుకోండి, అంటే ఓన్లీ మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ప్యూర్ అంటే ఎటువంటి ఇంప్యూరిటీ అనేటువంటిది ఉండకూడదు. ఇంప్యూరిటీగా సాల్ట్స్ గానీ డస్ట్ గానీ ఇలా మనం ఇంప్యూరిటీ వాటర్ లో ఉండకూడదు. అంటే ఓన్లీ వాటరే ఉండాలి. అప్పుడు మనం అది ప్యూర్ గా ఉంది అని చెబుతాము. కమింగ్ టు chemical definition, what is pure substances? Pure substances means pure substances are made up of only one kind of particle and have a fixed or constant structure. So only one kind of particle undali. అంటే ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ తీసుకున్నాం. సో వాటర్ లో కెమికల్ ఫార్ములా H2O. సో టాప్ లో తీసుకోండి వాటర్ ఉంటుంది, మిడిల్ లో తీసుకోండి వాటర్ ఉంటుంది, బాటమ్ లో తీసుకోండి వాటర్ ఉంటుంది. అంటే యూనిఫామ్ త్రూఅవుట్ నేచర్ ఉంటుంది. ప్లస్ వాటర్ కెమికల్ స్ట్రక్చర్, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. సో ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. ఎనీవే గ్లోబ్ లో ఇండియాకి వెళ్ళండి, ఎనీ సైంటిస్ట్ ను సార్ వాటర్ కెమికల్ కాంపోజిషన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అని చెబితే 2:1 అని చెప్తారు. యుఎస్ఏ వెళ్ళి అక్కడ సైంటిస్టులు క్వశ్చన్ వేస్తే 2:1 అని చెప్తారు. గ్లోబ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ యొక్క కెమికల్ కాంపోజిషన్ 2:1 ఉంటుంది. సో దీన్నే ఫిక్స్డ్ రేషియో అని అంటాము. దీన్నే డెఫినెట్ ప్రపోర్షన్స్ అని చెబుతాము. ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ అని, ఫిక్స్డ్ కాంపోజిషన్ ఉంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెబుతాము. నెక్స్ట్ వన్, డిస్టింక్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో డిస్టింక్ట్ ప్రాపర్టీస్ అంటే ఇనిక్యూ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. వాటర్ తీసుకుంటే మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇథనాల్ చూసుకుంటే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే వాటర్ వచ్చేసి 100 బాయిలింగ్ పాయింట్ చూపిస్తుంది, ఇథనాల్ వచ్చేసి 60 బాయిలింగ్ పాయింట్ చూపిస్తుంది. సో వాటర్ కి వాటర్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇథనాల్ యొక్క ప్రాపర్టీస్ చూపిస్తుంది. వీటినే ఇనిక్యూ ప్రాపర్టీస్ అని చెబుతాము. సో ఇథనాల్ ని ఆర్గానిక్ సాల్వెంట్ అని చెబుతాము, వాటర్ ని యాక్వియస్ సాల్వెంట్ అని చెబుతాము. సో ఇలా దేనికి దానికి ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్నే డిస్టింక్ట్ ప్రాపర్టీస్ అని చెబుతాము. కెనాట్ బి సపరేటెడ్. ప్యూర్ సబ్స్టెన్సెస్ కెనాట్ బి బ్రోక్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్స్ ద్వారా వీటిని బ్రోకెన్ డౌన్ చేయలేము. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్లో మదర్స్ వంట చేస్తూ ఉంటారు. వంట చేసేటప్పుడు రైస్ లో ఏదైనా స్టోన్స్ వస్తే వాటిని హ్యాండ్ తో తీసేయడం జరుగుతుంది. దీన్నే హ్యాండ్ పిక్స్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ మెథడ్. ఇలా ఫిజికల్ మెథడ్స్ లో ఇథనాల్ తీసుకోండి, దీన్ని మనం సపరేషన్ చేయలేము. అలాగే వాటర్ తీసుకుంటే దాన్ని సపరేషన్ చేయలేము, బ్రేక్ డౌన్ చేయలేము. సో దీన్ని కెనాట్ బి సపరేటెడ్. ప్యూర్ సబ్స్టెన్సెస్ ని కెనాట్ బి సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్. సో దిస్ ఈస్ అబౌట్ ప్యూర్ సబ్స్టెన్సెస్. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎగ్జాంపుల్స్ కాంపౌండ్స్ ని, క్రిస్టల్స్ ని, కెమికల్ ఎలిమెంట్స్ ని తీసుకోవచ్చు. ప్యూర్ సబ్స్టెన్సెస్ ఎలిమెంట్స్ గా, కాంపౌండ్స్ గా బైఫర్కేట్ చేసాము. సో ఫస్ట్ వన్ ఎలిమెంట్స్, గోల్డ్ అంటే కెమికల్ ఎలిమెంట్ అని చెబుతాము, క్రిస్టల్ అంటే NaCl ఇస్ ద క్రిస్టల్ అని చెబుతాము, వాటర్ వచ్చేసి కాంపౌండ్ అని చెబుతాము. హోప్ దిస్. థ్యాంక్ యూ.